ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్. సో డాక్టర్ గారితో మాట్లాడి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కంటి చూపు గురించి చూసుకుంటే ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా కళ్ళద్దాలు ఎక్కువగా చూసేస్తున్నాం. సో వాళ్ళకి కంటి చూపు మెరుగ్గా అవ్వాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏ విధంగా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యా ష్యూర్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి ఈవెన్ చిన్న పిల్లలకు కూడా అవును సార్. వచ్చేస్తుంది కాబట్టి చాలా అవసరం. సో దీనిలో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్, కారణాలు ఏంటి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ నుంచి చెప్పాలంటే అవర్ సెల్ ఫోన్స్ ఆర్ వాచింగ్ టీవీ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు ఉన్న కాలంలో జనాలు ఏం చేస్తున్నారంటే లైక్ ఓకే, దే ఆర్ సో బిజీ విత్ దర్ లైఫ్ స్టైల్. ఓకే, చిన్నపిల్లలకు అక్కడ సోఫా మీద కూర్చోపెట్టేస్తున్నారు అండ్ ఓకే అమ్మా నువ్వు ఇది టీవీ చూడు, నేను నా పని చేసేసి వస్తాను. ఓకే, సో వాళ్ళకి చూస్తూ ఉంటారు, గంటలు 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 అయిపోతుంది. సో దట్ రేడియేషన్ ఎఫెక్ట్, ఓకే, దట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఐస్ ఆటోమేటికలీ ఇట్ అఫెక్ట్ ద చిల్డ్రన్ అండ్ ఆటోమేటికలీ వాళ్ళకు ఏమవుతుందంటే అగైన్ సైట్ రావడం స్టార్ట్ అయిపోతాయి. సో విజన్ ఎప్పుడైనా సరే డిస్టర్బెన్స్ అయితే ఆటోమేటికలీ వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ కంటి చూపులు డిఫరెన్స్ వస్తుంది. అండ్ వాళ్ళు అప్పుడు ఆఫ్టర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 6 months ఆర్ 1 year ఆఫ్ టైమ్ ఇఫ్ దే కంటిన్యూస్లీ మోర్ దాన్ 1 hour వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళకు 100% వాళ్ళకు అగైన్ విజన్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది అండ్ వాళ్ళకు బ్లర్ విజన్ వస్తుంది. వాళ్ళకు కొంతమందికి కనపడద్దు, కొంతమందికి డిఫరెంట్గా కనిపిస్తాయి, కొంతమందికి ఈవెన్ డబల్ విజన్ కూడా వస్తుంది. ఇది అన్ని రావడం అవకాశం ఉంది. ఒక టీవీ చూడటం, ఫోన్ చూడడం వల్లనే అంటారా? ఎస్, ఇట్స్ ఎక్కువ చూడడం. ఓకే, సో చిన్న పిల్లలకు యాక్చువల్లీ ఎవ్రీ 10 to 15 minutes మీరు చూపించిన తర్వాత కొంచెం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి వేరే విధానంగా వాళ్ళకు ఉంచేసి మళ్ళీ తర్వాత చూపించారంటే వేరే విషయం. లేకపోతే గంటలు గంటలు ఒక లెటర్స్ ఒక రైమ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, లేకపోతే వేరే కార్టూన్స్ ప్రోగ్రామ్స్ అన్ని వస్తున్నాయి. సో ఇది అన్ని చూపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ దే కీప్ ద రిమోట్ అండ్ ఓకే అమ్మ చూడు ఇది అని చెప్తారు. సో దట్ ఈస్ రాంగ్ అండ్ దాని నుంచి మనం బయటపడాలి. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, లైక్ ఎక్కువ శాతం జనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లైక్ దే ఆర్ యూజింగ్ జిఎంఓ ఫుడ్ ఇన్ ద సెన్స్ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ which is prepared in the factories or companies. Okay, packing food sir, packed food. Okay sir, packed food ki generally ga నార్మలీ ఏదో ఫుడ్ మనకు మోడిఫై చేసి వాళ్ళు అమ్ముతున్నారు లైక్ కుర్కురే అండ్ ఆల్, లేకపోతే లెట్స్ సే ఎనీ అదర్ బ్రాండ్ అండ్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద జిఎంఓ ఫుడ్. ఓకే, సో ఆ జిఎంఓ ఫుడ్ నుంచి మనం దూరంగా ఉండాలి. యాక్చువల్లీ మీరు ఇఫ్ యూ లైక్ సో మచ్ యువర్ చిల్డ్రన్ యూ మస్ట్ డూ దట్, లైక్ యూ షుడ్ ప్రిపేర్ సంథింగ్ అట్ హోమ్. మీరు హోమ్ మేడ్ ఐటమ్స్ ఇవ్వండి, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్గా మనం ఈ జిఎంఓ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ టైప్ కెమికల్స్ మన శరీరంకు వచ్చేస్తాయి. ఓకే, బికాస్ దే ఆర్ కీపింగ్ ఇట్ విత్ ద ప్రిజర్వేటివ్ ఐటమ్స్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. అండ్ వెన్ దే మేక్ ఇట్ ప్రాసెస్ చేసినప్పుడు కూడా కొన్ని కెమికల్స్ వాళ్ళు యాడ్ చేస్తారు. సో దే యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్, ఆల్ దిస్ యూజ్ చేస్తారు కాబట్టి సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. అండ్ దానివల్ల ఏమవుతుంది మన శరీరంలో కొన్ని నరాలు కొన్ని డ్యామేజ్ అవుతుంది. సో నరాలు ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయిపోతే మనకు అగైన్ కంటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ థింగ్స్. దట్ ఈస్ అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎస్, అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. లైక్ ఎక్కువ మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ అవే ఫ్రమ్ ద నేచర్ కంప్లీట్లీ. ఓకే, నేచర్ కి దూరంగా ఉంటున్నారు, కంప్లీట్ గా దూరం అయిపోయారు. బికాస్ పిల్లలకు మార్క్స్ బాగా రావాలి, స్టడీస్ బాగుండాలని వాళ్ళ స్కూల్ నుంచి వచ్చారు, అగైన్ వాళ్ళకు కూర్చోపెట్టేసి చదువు అమ్మ ఈ హోంవర్క్స్ అన్ని ఉన్నాయి కదా ఇది చెయ్యి అని చెప్పడం. ఓకే, హోంవర్క్ చేయాలి, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ టు గెట్ ద టాప్ ర్యాంక్ ఇన్ ద స్కూల్ when you are doing so much of things and completely physical fitness వాళ్ళకు తగ్గిపోతుంది. వాళ్ళకు ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు, లేకపోతే ఆడుకోవడానికి సపోజ్ లెటర్స్ వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే అప్పుడు కూడా ఏమవుతుందంటే మన బాడీలో
ఎలా ఏది ప్రాసెస్ అన్ని ఎలా జరగాల్సింది అది జరగదు. సో అవును. దానివల్ల కూడా మన బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి కూడా మనకు కంటి చూపు రావడం, కంటి చూపులో డిఫరెన్స్ రావడం అవకాశం ఉంది. ఓకే. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. సో అట్లీస్ట్ వీ షుడ్ సెండ్ దెమ్ ఫర్ ప్లేయింగ్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఇన్ అ డే. 1 hour ఖచ్చితంగా బయట వాళ్ళకు ఆడిపియాలి పిల్లలు. ఓకే, అండ్ వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, ఇది అన్నీ చేయాలి. అండ్ ఫుడ్ పరంగా మనం చూస్తే సి ఆల్ ద నాబ్స్ ఇన్ అవర్ బాడీ నార్మల్లీ యాక్టివేటెడ్ విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్. ఓకే, Okay. మంచి మినరల్స్ ఉంటాయి. మంచి మినరల్స్ ద్వారా మనకు యాక్టివేట్ అవుతుంది. ఓకే, అండ్ కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ద్వారా కూడా యాక్టివేట్ అవుతుంది. బట్ ఆ టైప్ మినరల్స్ మన శరీరంకి రావాలంటే మనం ఏం చేయాలి? సో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద మినరల్స్? హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ద మినరల్స్ ఇస్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రా Okay. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, అది మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ టేకింగ్ అట్ ఆల్. అదర్వైజ్ ఎప్పుడో ఒకసారి మనం తింటున్నాం, తీసుకోవట్లేదు అసలు Okay. కూరగాయలు. సో చాలా తక్కువ. అండ్ సపోజ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, అదర్వైజ్ బిర్యానీస్ ఆర్ అవైలబుల్. అవును సార్. ఓకే, సో అదే తీసుకుంటున్నాం. కూల్ డ్రింక్స్ ఆర్ అవైలబుల్, అదే తీసుకుంటున్నాం. బట్ దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఎస్, అంటే గ్లూకోజ్ లెవెల్ పెరిగితే కష్టము సార్? కష్టమే. ఓకే. గ్లూకోజ్ లెవెల్ చాలా పెరగకూడదు. సపోజ్ లెటస్ మన నార్మల్ ఒక యావరేజ్ క్యాల్కులేషన్ చెప్తే నార్మల్గా ఒక వ్యక్తికి గ్లూకోజ్ లెవెల్ పర్ డే ఇంటేక్ అరౌండ్ 5 grams ఉండాలి పర్ డే. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ యు ఆర్ గెటింగ్ 5 grams ఫర్ 1 day. ఓకే, సో ఒక్కో చాయ్ కప్ తీసుకుంటే మీకు సరిపోతుంది అక్కడ. కానీ రోజులో 3-4 సార్లు తాగుతాం కదా సార్? చాయ్ 3-4 సార్లు తాగుతున్నాము, అది వేరే. అది కాకుండా నార్మల్గా మనం రైస్ తింటున్నాం, దాంట్లో కూడా చాలా హైయర్ క్వాంటిటీలో గ్లూకోజ్ లెవెల్ మనకు వచ్చేస్తుంది. అండ్ అంటే దట్ క్యాలరీస్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు గ్లూకోజ్ ఇన్ ద ఎండ్. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో ఆ విధానం జరుగుతుంది కాబట్టి ఈవెన్ నార్మల్ రైస్ నుంచి కూడా మనకు గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది, నార్మల్ చపాతీ నుంచి గ్లూకోజ్ లెవెల్ మనకు పెరుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, ఈవెన్ బ్రెడ్లో కూడా అరౌండ్ 15 grams వీఆర్ గెటింగ్. ఓకే, డైరెక్ట్లీ. ఓకే, సో ఇది అన్ని దానిలో ఆల్మోస్ట్ గ్లూకోజ్ ఇంటేక్ పెరుగుతుంది. సో దోస్ గ్లూకోజ్ వెన్ ఇట్ ఇస్ బికమ్ ఎక్సెస్ ఇన్ ద బాడీ, దెన్ అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ ద ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఎక్కువ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఎస్, అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ బాగా ఎక్కువ అయిపోతాయి శరీరంలో, దాట్ విల్ డ్యామేజ్ ద నర్వ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. సో మనం ఆ గ్లూకోజ్ లెవెల్కు మనం మేనేజ్ చేయాలంటే ద ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి అని మనం చూసుకోవాల్సిన విషయం. అక్కడ ఆల్టర్నేట్ సోర్స్ ఏంటంటే లైక్ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినడం. సపోజ్ లెట్స్ సే మీరు ఒక అబ్బాయికి ఫ్రూట్స్, వాళ్ళకు ఇష్టమైన ఫ్రూట్స్ మీరు ఇచ్చారు. ఓకే, వాళ్ళకు ఆపిల్ ఇష్టం, మీరు ఆపిల్ ఇచ్చేశారు. ఆపిల్ ఫుల్గా అతను తినేశారు. ఓకేనా, ఫుల్గా తినేసిన తర్వాత వాళ్ళకు ఇంకా ఆకలి ఉండదు. ఆకలి లేకపోతే వాళ్ళ వేరే ఐటమ్స్ ఏం అడగదు ఎవరైనా సరే, అంతే కదా. యు సీ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంది అంటే మీకు ఆకలి ఉన్నప్పుడు మీరు తింటున్నారు, ఆకలి లేకపోతే తినబుద్ధి కాదు. ఈవెన్ మీరు మంచి రసగుల్లా తీసుకొచ్చి పెట్టారు అనుకో, గులాబ్ జామ్ తీసుకొచ్చి పెట్టారు అనుకో, వాళ్ళు తినరు అసలు. సో సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ అట్ హోమ్. మనం ఇంట్లో మనం అదే చేయాలి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే పిల్లలకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ మనం తినిపించడం, తాగిపించడం మనం డైలీ బేసిస్లో మనం అలవాటు పెట్టాలి వాళ్ళకి. అండ్ ఒకసారి అది వాళ్ళకు అలవాటు అయిందంటే మనకు మినరల్ ఇంటెక్ హైయర్ లెవెల్ ఉంటుంది. ఓకే, అండ్ అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఇడ్లీ, ఇఫ్ యూఆర్ ఈటింగ్ ఫ్రూట్స్ తింటే అక్కడ ఏమవుతుందంటే లైక్ గ్లూకోజ్ లెవెల్ అక్కడ తగ్గింది మీకు. ఫ్రూట్స్ లో గ్లూకోజ్ యాక్చువల్ లేదు, టోటల్ ఫ్రూక్టోస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ రైస్ ఆర్ ఇడ్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్ ఆర్ దోశ, ఈ అన్ని దానిలో గ్లూకోజ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది. 4 ఇడ్లీ ఒకరు తింటే వాళ్ళకు మినిమం 40 grams గ్లూకోజ్ వచ్చేస్తుంది డైరెక్ట్లీ. ఓకే, సో అంత హైయర్ లెవెల్లో కన్జంప్షన్ ఉంది కాబట్టి అది మనం మినిమైజ్ చేయడానికి మనం ఫ్రూట్స్ అలవాటు చేయాలి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయాలి. ఓకే, వెజిటబుల్ జ్యూస్ అలవాటు చేయాలి.
ఇది అన్నీ చేస్తే మన శరీరానికి బాగుంటుంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, స్కిన్ ట్యూనింగ్ జరుగుతుంది అండ్ దాని తప్పటి వాళ్ళకు ఆకలి బాగుంటుంది బికాజ్ మినరల్స్ వాళ్ళ ఎక్కువ తింటున్నారు కాబట్టి దట్ ఈస్ గుడ్ ఫర్ ద లివర్ ఆల్సో. ఓకే, సో బికాజ్ లివర్లు ప్రాసెస్ జరిగినప్పుడు లివర్కు పని ఉండదు అప్పుడు టోటల్గా. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫ్రూట్స్ ఓన్లీ దెన్ లివర్ ఈజ్ గెటింగ్ రెస్ట్ టోటలీ. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే కంప్లీట్లీ రెస్ట్ ఉంటుంది కాబట్టి లివర్ కూడా బాగా పనిచేస్తాయి అండ్ మనకు అన్నీ ఏదైతే మనం తింటున్నాం అది అన్నీ కరెక్ట్గా మెటాబలైజ్ అవుతుంది అండ్ దానివల్ల అన్నీ బాగుంటుంది. సో ఫైనలీ కమింగ్ టు ద పాయింట్, లైక్ హౌ న్యాచురలీ విల్ గెట్ క్యూర్ ఫ్రమ్ ద సైట్స్. ఓకే, ఒకరికి సైట్ వచ్చేసింది అనుకో, చిన్న పిల్లల సంగతి నేను చెప్తున్నా. దిస్ ఇస్ ద ఫుడ్ ప్యాటర్న్ మనం మెయింటైన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము మిల్క్ తగ్గించాలి కంప్లీట్గా. మిల్క్ ఇవ్వకూడదు అసలు, కంప్లీట్గా మనం తగ్గించేసేయాలి. అండ్ దీంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే పొద్దున పూట మనం లేస్తున్నాం కదా, వీ హ్యావ్ టు సీ ఇన్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ టైంలో మనం లేవాలి. ఓకే, సో ఒకటి యాక్చువల్లీ ఈవెన్ గ్రంథంలో ఉంది, తర్వాత ఇట్ హ్యాస్ కమ్ టు ద న్యాచురోపతి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సూర్యత్రాటక్ అని మనం చెప్తున్నాం. ఓకే, అది ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ 1 hour ఆఫ్ ద సన్ రైజ్. ఓకే, ఫస్ట్ 1 hour సన్ రైజ్ అయినప్పుడు నుంచి 1 hour మనం చూడాలి. ఆ 1 hour లోపల మనము ఎవరెవరికైనా సైట్ ఉంటే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకు డైరెక్ట్లీ చూడమని చెప్పాలి సూర్యుడికి. డైలీ యూ జస్ట్ సీ ఫర్ 15 minutes to 20 minutes. దట్స్ ఆల్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సూర్యత్రాటక్ మనం డైలీ బేసిస్లో చేయాలి. ఓకే, యూ సీ అప్ టు 15 days. సపోజ్ ఒకరికి ఆల్రెడీ సైట్ వచ్చేసింది, డాక్టర్ చెప్పారు మనం సర్జరీ చేయాలని చెప్పారు. యూ డూ దిస్ ఫర్ జస్ట్ 15 days. 15 రోజులు వాళ్ళకు చేంజెస్ వచ్చేస్తాయి. దే కెన్ సీ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. ఓకే, బట్ డైరెక్ట్లీ మనం చూడాల్సింది సన్కు అండ్ టైంలో చూపించాలన్నమాట. లేకపోతే సపోజ్ టైం దాటిపోయింది అండ్ సూర్యరశ్మి కంప్లీట్గా వైట్ అయిపోయింది, ఆరెంజ్ లెవెల్ దాటిపోయింది, ఆ రేంజ్కి వచ్చేసరికి లేకపోతే క్రీమీ కలర్కి వచ్చేసింది, అది పనికిరాదు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ చిల్డ్రన్స్. అండ్ వాళ్ళ ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్ తీసుకొని అండ్ ఈ సూర్యత్రాటక్ చేసి వాళ్ళకు ఈవెన్ సైట్ కూడా వాళ్ళకు కరెక్షన్ చేయొచ్చు అండ్ దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అట్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ కొంతమందికి ఏంటంటే ఈవెన్ చిన్న ఏజ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది, లైక్ స్క్వింట్ ఐస్ అండ్ ఆల్. సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సో దే క్యాన్ ఈవెన్ విజిట్ మై క్లినిక్, దే క్యాన్ కమ్ టు మై క్లినిక్. We have some naturopathic remedies and we have some natural medicines also. So they can take that medicine and that will be rectified and they'll get a result very fast. Okay, sir. Yeah. Okay, thank you, sir. Thank you.